ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా తర్వాత ఎన్ని సినిమాలను తీస్తున్నారు, అలాగే ఆయన తీసే సినిమాలు ఎన్ని షూటింగ్ ప్రారంభమయ్యాయి, అలాగే ఎన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి అనే విషయాలను తెలుసుకుందాం. అల్లు అర్జున్ గారు పుష్ప పార్ట్ 1 సినిమా చేయడానికి ముందు వేణు శ్రీరామ్ గారితో ఐకాన్ అనే మూవీ, అలాగే కొరటాల శివ గారితో ఒక మూవీ చేస్తున్నట్టు చెప్పారు. కానీ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాకు ముందు మురుగదాస్ గారితో ఒక మూవీ, సురేందర్ రెడ్డితో ఒక మూవీ, అలాగే త్రివిక్రమ్ గారితో ఒక మూవీ, బోయపాటి శ్రీనితో ఒక మూవీ చేస్తానని చెప్పారు. కానీ ఈ 4 సినిమాల గురించి మీడియా ముందు ఎటువంటి విషయాలను చెప్పలేదు. అంటే పుష్ప సినిమా చేయకముందు అల్లు అర్జున్ గారు సినిమా కథలు విని చేస్తానన్న సినిమాలు మొత్తం 6. కానీ అల్లు అర్జున్ గారు సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో వచ్చే సినిమా ఇక రాకపోవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా తర్వాత ఇండియా వైజ్గా అల్లు అర్జున్ గారి రేంజ్ పెరిగింది. అలాంటి ఆయన ఒక ఫ్లాప్ సినిమా తీసిన సురేందర్ రెడ్డి గారితో సినిమా తీస్తారు అన్న నమ్మకం లేదు. అలాగే అల్లు అర్జున్ గారు బోయపాటి శ్రీని గారితో సరైనోడు సినిమా తీసిన తర్వాత మళ్ళీ అతనితో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ గారికి వచ్చిన క్రేజ్ కారణంగా, అంతేకాకుండా బోయపాటికి శ్రీను గారు ఈ మధ్యనే రామ్ హీరోగా తీసిన స్కంద మూవీ యావరేజ్ టాక్ రావడం కారణం చేత వీరిద్దరి కాంబినేషన్లో కూడా సినిమా రావడం కష్టమనే చెప్పొచ్చు. అలాగే అల్లు అర్జున్ గారు వేణు శ్రీరామ్ గారు కాంబినేషన్లో కూడా ఐకాన్ సినిమా వస్తుందని దిల్ రాజు గారు వకీల్ సాబ్ సినిమా తీసే సమయంలో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ ఆ సినిమా పూర్తయి 2.5 సంవత్సరాలు అవుతున్నా అల్లు అర్జున్ గారు ఆ సినిమాపై ఎటువంటి అనౌన్స్మెంట్ చేయడం లేదు. దీనిని బట్టి వీరిద్దరి కాంబినేషన్లో కూడా ఆ సినిమా రాదనే చెప్పాలి. అలాగే అర్జున్ గారు కొరటాల శివ వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అల్లు అర్జున్ గారు అలా వైకుంఠపురం సినిమా షూటింగ్లోనే అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా పూర్తయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా తీయడం, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారి రేంజ్ పెరగడం, అలాగే ఈ సమయంలో కొరటాల శివ గారు తీసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. అందువల్ల వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందో రాదో చెప్పడం కొంచెం కష్టమే. అలాగే కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారితో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే గనక అల్లు అర్జున్ గారు మరియు కొరటాల శివ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ గారు మురుగదాస్ కాంబినేషన్లో కూడా ఆ సినిమా రావడం ఇప్పట్లో జరగకపోవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా పూర్తయిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే మురుగదాస్ గారు కూడా వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అందువల్ల వీరిద్దరూ సినిమా తీయడానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అలాగే పుష్ప పార్ట్ 1 సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు ఎవరెవరి డైరెక్టర్స్తో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ వీరిద్దరి కాంబినేషన్లో తప్పకుండా సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ సినిమా రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అలాగే అల్లు అర్జున్, ప్రశాంత్ వీరిద్దరి కాంబినేషన్లో కూడా మూవీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ సినిమా రావడానికి అల్లు అర్జున్ గారు ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ పూర్తయిన తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి అనౌన్స్ చేస్తారు. అలాగే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు నిల్సన్తో ఒక సినిమా వస్తుందని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో మరి కొన్ని రోజులలో తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే మూవీ పుష్ప 2 సినిమా పూర్తయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు సందీప్ రెడ్డి వంగతో కూడా ఒక సినిమా చేస్తారు. కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం అల్లు అర్జున్ గారు క్లారిటీగా ఏం చెప్పలేదు. వీరిద్దరి కాంబినేషన్లో కూడా సినిమా వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాకు ముందు అలాగే పుష్ప సినిమా తర్వాత ఎన్ని కథలను విన్నారు, ఆ కథలలో ఎన్ని సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.